బ్యాక్ మోంతా తుఫాన్ హనుమకొండను హడలెత్తించింది. వరంగల్ నగరాన్ని వణికించింది. కట్టుబట్టలతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. దాచుకున్నదంతా గంగపాలైంది. పునరావాస కేంద్రం నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లే నేలమట్టమైన సిచ్యువేషన్. ఇది ఏ ఒక్కరిద్దరి పరిస్థితి కాదు, చాలా మందిది ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. హనుమకొండ నగరంలో వరదలు సృష్టించిన బీభత్సం ఇంకా నగరవాసుల కళ్ల ముందే కదలాడుతోంది. ముప్పు తీవ్రత పెరగడానికి గతంలో వరద ముప్పు లేని కాలనీలు సైతం ముంపుకు గురి కావడానికి గోపాలాపూర్ ఊర చెరువు ప్రధాన కారణంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా గోపాలాపూర్ చెరువు ఉప్పొంగడానికి కారణాలేంటి? మోంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ నగరాలు అతలాకుతలమయ్యాయి. ఈ ప్రభావం హనుమకొండ జిల్లాలో ఎక్కువగా కనిపించింది. హనుమకొండ 100 ఫీట్ల రోడ్డు చుట్టుపక్కల కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. వందల కొద్ది వాహనాలు వరద నీళ్లలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు కాలనీ వాసులు నిచ్చెనల సహాయంతో ఎత్తైన బిల్డింగ్లపైకి వెళ్లి తలదాచుకున్నారు. గోపాలాపూర్ చెరువు దిగువన ఉన్న అమరావతి నగర్, వివేక్ నగర్, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్ నిండా మునిగిపోయాయి. ఎంతటి వర్షం కురిసినా ఈ స్థాయి ముప్పు జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. కళ్ళ ముందే కొట్టుకుపోయిన ఇండ్లు, ప్రాణభయంతో పారిపోయిన ప్రజలు, ఇది హనుమకొండ వరదలు సృష్టించిన బీభత్సం. ఈ అల్లకల్లోలానికి అసలు కారణాలేంటి, మరోసారి జరగకుండా కాపాడుకునే మార్గాలేంటి, నేటి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గోపాలపూర్ చెరువు కట్ట తెగడంతోనే ముప్పు తీవ్రత పెరిగింది. చెరువు చుట్టూ అక్రమాలు పెరగడంతో చిన్న కుంటలా మారిపోయి వరద నీళ్లను ఒడిసి పట్టలేకపోయింది. 1954 సెట్వార్ రికార్డుల ప్రకారం గోపాలాపూర్ ఊర చెరువు సర్వే నెంబర్ 89లో 23 ఎకరాల పైగా ఉండేది. ప్రస్తుతం చెరువు విస్తీర్ణం 8 నుంచి 10 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. సుమారు 250 కోట్ల విలువ చేసే చెరువు స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో చెరువు విస్తీర్ణం భారీగా తగ్గి వరద నీళ్లను ఆపలేకపోయింది. లోకాయుక్తలో కేసు ఫైల్ చేయడం జరిగింది. చెరువు పరిరక్షణ కోసం, ఇక్కడ భూగర్భ జలాలు రక్షణ కోసము ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం 40 ఫీట్ల లోతులోనే బండ ఉంటుంది. ఈ చెరువు ఆధారంగానే ఈ చుట్టూరా అనేక కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ఈ చెరువును నాశనం చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. 23 ఎకరాల 10 గుంటలు సార్, 3 ఎకరాల 9 గుంటలేమో వద్దిరాజ్ దీపక్ కుమార్ అనే వ్యక్తి వెంచర్ చేసి ఇందులో ప్లాట్లు చేయడం జరిగింది. దీనికి తహసీల్దార్ గారు నాలా కన్వర్షన్ 1 గుంటకే ఇచ్చిండు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారుల, ఇరిగేషన్ అధికారుల ఇది బాధ్యతారహితం ప్రధాన పాత్రదారులుగా కూడా ఉన్నారు. వాళ్ళు ఉండటం మూలంగానే ఈ చెరువు నాశనం కావడం జరిగింది. ఇంతమందికి ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఈ చెరువు మూడు దిక్కుల గండిపడ్డది సార్. ఇక్కడ కంప్లీట్గా పూర్తిగా తెగిపోయింది. అటొక పాయగా తెగింది, అటొక పాయగా తెగింది. 3 పాయాలుగా తెగినా కూడా అధికారులు ఎలాంటి అప్రమత్తం చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా ఉండటం మూలంగానే ఇంత పెద్ద మొత్తంలో భారీ నష్టం జరిగింది. ఈ డక్టు నిర్మాణం కూడా మత్తడిని తీసివేసిండ్రు సార్. మత్తడిని తీసివేసి నాలాను మూసివేసిండ్రు ప్రణాళికబద్ధంగా. మొదట్లో నాలాను మూసివేసిండ్రు, తర్వాత ఈ మత్తడిని మూసివేసిండ్రు. ఆ మూసివేసి ఈ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వీళ్ళు వెంచర్ వేసినటువంటి వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు వాళ్ళ ఇండ్లు అమ్ముకున్నారు కనుక ఆ ఇండ్లు వాళ్లకు రక్షణగా ఉండడం కోసమే ఇక్కడ డక్టు నిర్మాణం 100 కోట్ల రూపాయలతో డక్టు నిర్మాణం జరిగింది. వీళ్ళ స్వార్థానికి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించవలసి వచ్చింది. ఇంకా అనేక రకాలుగా ఈ చెరువును సుందరీకరణ చేస్తామని ఏదో చెప్పింది, కానీ ఏది ముందు జరగలేదు. అధికారులకు కూడా నేను ఒక 50 ప్రజావాణిలో 50 ఉత్తరాలు కూడా ఇచ్చిన సార్.
గోపాలపూర్ చెరువు స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది. మరోవైపు చెరువు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని దశాబ్దాలుగా స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కట్ట పూర్తిగా బలహీనపడింది. 3 దశాబ్దాలుగా చెరువు పూడికతీత పనులు జరగకపోవడం, చెరువులో గుర్రపుడెక్క, చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో చిన్న వర్షానికే చెరువు పూర్తిగా నిండిపోతోంది. కాకతీయుల కాలంలో నిర్మించిన గోపాలపూర్ చెరువు కాకతీయ యూనివర్సిటీ నుండి ఫాతిమా నగర్ వైపు వెళ్లే 100 ఫీట్ల రోడ్డును ఆనుకొని ఉంటుంది. దీంతో ఈ చెరువు డెవలప్ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు మంజూరయ్యాయి. 1998లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గోపాల్పూర్ చెరువును సరోవర విహారమాలికగా అభివృద్ధి చేస్తామని శిలాఫలకం చేశారు. కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. టీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 2.5 కోట్లతో గోపాలపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2021 గ్రేటర్ వరంగల్ ఎన్నికల టైంలో ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అయినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం మొదలుపెట్టలేదు. చూడండి మీరు అక్కడి నుంచి మొత్తం ఇక్కడ మొత్తం గుర్రపు డెక్కే. ఆ గుర్రపు డెక్క అయితే మొత్తం స్టక్అప్ అవుతుంది కదా. దానివల్ల ఈసారి ఎందుకంటే ఆ డక్ట్ ఒకటి లాగ్ చేసేది ఒకటి ప్లస్ గుర్రపు డెక్క అయ్యేసరికి ఆ నీళ్ళు ఆడిపోకుండా ఇటు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మరి డెక్క తీయరా, క్లీన్ చేస్తలేదు, అసలు చేస్తలేరు. మేము అది కూడా చేసినాం. ప్రతి సంవత్సరం డక్ట్ కోసం గుర్రపు డెక్క కోసం డబ్బులు తీసుకుంటారట. కానీ ఎవరు తీసుకుంటారు ఏ కథ అనేది అది అందరు చేసిన విషయమే. కానీ అది మనసు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అది 13 ఎకరాలు కబ్జా అయింది. కబ్జా చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, పట్టదారు మంచిగా ఉన్నారు, కట్టుకోవాలి మంచిగా ఉన్నారు. మేము ఎఫర్ట్ పెట్టి ఒక మానవతా దృక్పథంతో చేస్తే ఇటు 30 ఫీట్లు ఉండాలి కదా. ఉండని నేమన్నాం మళ్ళీ బేరీ మా దశాంశ స్థాయికి అయితే రేటు దాన్ని పెట్టి కొలిచి మీ ఇల్లు పోదాం బేరీచిలే ఆయన. బేరీ మాకు నేను చదువుకున్నా, చదువుకున్నా, నాకు తెలుసు అన్ని తెలుసా. ఆయన సార్ కొట్లాడిండు. ఏమన్నాం ఆడ మొత్తం దిగింది మేమే స్వచ్ఛంద ఇస్తాం. ఆడ మొత్తం దిగింది. సురేష్ ఎమ్మెల్యే గారు చెప్పినాం మన వాళ్ళ ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యేకి ఏం చెప్పినామంటే సార్ మేము ఈ భయపడకుండా ఈ ఆశకు ఫస్ట్ సార్ గెలుతారో టికెట్ వస్తారో తెలియదు. మేము ఇద్దరం పోయి అంబేద్కర్కు దండేసినాం సార్ సపోర్ట్గా. అంటే ఆ ఆశకు సార్ చేస్తారని సారు సపోర్ట్ చేస్తుండ్రు. కానీ వేరే వాళ్ళు చెప్పేటోళ్ళు ఉంటారు కదా, చెప్పేటోళ్ళు ఉండడం వల్ల సార్ కూడా మన నాకెందుకు అన్నట్టు అనిపించింది నాకు. కాబట్టి ఇప్పుడైనా సార్ తలుచుకుంటే అవుతుంది. అసలు ఏంది మరి ఇట్లా ఇంకోసారి కావద్దు, ఇంత డ్యామేజ్ కావద్దు అంటే ఏం చేయాలి? అసలు ఇచ్చేది ఏం చేయాలంటే ఆ గేట్లు కరెక్ట్ చేయాలి, గుర్రపు డెక్క ఉండొద్దు, రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఇప్పుడు మా 100 కుటుంబాలు ఆగమైపోయినాయి. మా వాళ్ళందరూ అందరు కలిసి ఉద్యమంలా చేద్దాం, రిటైనింగ్ ఇవ్వాలి మన మెయిన్ ఎజెండా అది అనుకుంటున్నాం. నష్టం జరుగుతుంది సపోజ్ ఒక్కొక్క ఇంట్లో అంటే వివేకానంద కాలనీ 130 ఇళ్ళు ఉంటాయి, 200 ప్లాట్లు ఉంటాయి. అందులో 130 ఇళ్ళు కట్టి ఇల్లు, అందులో దాదాపు 129 ఇళ్ళు ప్రతి ఒక్కరు డ్యామేజ్ అయింది. మినిమం ఒక 5 నుంచి 15 లక్షలు. కారు కొట్టుకుపోయినాయి, ఆటోలు కొట్టుకుపోయినాయి, బైక్స్ కొట్టుకుపోయినాయి. భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరద గోపాలపూర్ చెరువులోకి చేరుతోంది. చెరువు మత్తడి ప్రాంతం నుంచి డక్ట్ ద్వారా బయటకు వెళ్లాల్సిన నీరు డక్ట్ ట్రాపర్ల వద్ద గుర్రపు డెక్క చిక్కుకోవడంతో చెరువు ఓవర్ఫ్లో అయింది. వివేక్ నగర్ వైపు కట్ట తెగడంతో ఒక్కసారిగా వరద మొత్తం కాలనీలను ముంచెత్తింది. చెరువులో కబ్జాలను నివారించి ఉంటే వరద మొత్తం అందులోనే స్టోర్ అయ్యేది. సుమారు 10 ఎకరాలకు పైగా చెరువు భూమి కబ్జాకు గురై ఫ్లాట్లుగా మారింది. ఇట చెరువు ఉత్తరం వైపు భారీ భవంతులు ఏర్పడ్డాయి. గోపాలపూర్ చెరువు కబ్జాల కారణంగా జరగబోయే యుద్ధాంశాన్ని ఊహించిన కొంతమంది స్థానికులు దశాబ్దాల కాలంగా చెరువు పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం కబ్జాల విషయంలో సైలెంట్ అవుతోంది. చివరికి కట్ట తెగకుండా ముందు జాగ్రత్తగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని 10 సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో భారీ విధ్వంసం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ మేము అడుగుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. గత 15 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అప్పటి నుండి శిలాపలకాలకే పరిమితమైంది ఆ చెరువు. ఎందుకంటే ఆరు రమేష్ గారు వేశారు, ఎర్రబెల్లి దాకారావు, కడియం శ్రీహరి వీళ్ళంతా శిలాపలకాలు వేసి దాన్ని శిల్పారామం చేస్తామన్నారు. అట్లీస్ట్గా రిటైనింగ్ వాల్ ఎందుకు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవో కట్టలేకపోతున్నాయి. దాని కింద ఎన్నో కాలనీలు నిండా మునిగిపోతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. బట్ పాలకులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్తున్నారు. మేము అనేది ఏంటంటే ఒక డిమాండ్, డట్ ఆల్రెడీ గత గవర్నమెంట్ ఓపెన్ చేసి కట్టారు. దాన్ని కట్టిన తర్వాత మేము ఒక 20 డేస్ నుంచి గ్రివెన్సెస్ సెల్లో ఆ డట్ ఓపెన్ చేయాలి, ఆ గేట్స్ ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు, పాలక వర్గాలు పట్టించుకోలేదు, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు. కమిషనర్కు 2 సార్లు ఇచ్చాము, కలెక్టర్ గారికి 1 సారి ఇచ్చాము.
తర్వాత మేము నైట్ మాకు 4 o'clock ఇట్లా వరద వస్తుందని 3:30కి ఇట్లా చెరువు దిగుతుంది అన్నప్పుడు మేము కమిషనర్కి నేను ఫోన్ చేశాను, కలెక్టర్ గారికి ఫోన్ చేశాము. రండి గేట్స్ తీస్తేనే దానికి సొల్యూషన్ ఉంటుందంటే ఈవెన్ దో గేట్స్ ఎందుకు తీయలేదో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే నగర్ మునిగిపోతుందని గేట్ తీయలేని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కూడా కంపల్సరీ గేట్లు కాక తీసినట్టయితే ఇంత నష్టం అనేది జరగకుండా పోతుంది. మేము మళ్ళీ ఫైనల్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే రిటర్నింగ్ వాల్ లేకపోతే ఆ డర్ట్ కాక ఓపెన్ చేయకపోతే ఫర్దర్లో కూడా అదే చెరువు తెగుతుంది. ఈ కాలనీ వాసులకు అదే ముప్పుకు గురవుతారు. మేము డిమాండ్ చేస్తున్నాము, ఎంత వీలైతే అంత త్వరగా రిటర్నింగ్ వాల్ కడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చెరువును మాయం చేయాలనుకుంటే ఆ చెరువులోని వరద కాలనీలను మాయం చేయాలనుకుంది. కబ్జాదారుల పాపం వేల మందిని ముంపుకు గురి చేసింది. ఇదంతా హనుమకొండ నగరంలో వరదలకు కారణమైన గోపాల్పూర్ చెరువు గురించే. గత 100 ఏళ్లలో లేని విధంగా హనుమకొండ నగరంలో వరదలు ఎందుకొచ్చాయి? గోపాలపూర్ చెరువు ఉప్పొంగి కాలనీలను ముంచెత్తడానికి కారణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. హనుమకొండలో వరద ముంపుకు ఓవైపు భారీ వర్షాలు కారణమైతే గోపాలపూర్ చెరువు తెగడము, ఆ చెరువుపై అధికార నిర్లక్ష్యము, ఆ చెరువులో భారీగా వెలిసిన కబ్జాలే ప్రధాన కారణాలు. ప్రస్తుతం మనం చూస్తున్నది గోపాలపూర్ ఊర చెరువు. ఇది 1954 సేత్వాల ప్రకారము ఇదంతా 23 ఎకరాల 10 గుంటలు ఉండాల్సినటువంటి ఇది ఒక పెద్ద చెరువు. దీని కిందనే దాదాపుగా 2000 పైగా ఎకరాల ఆయకట్టు ఉండేది. సో గతం నుంచి కొంత ఆక్రమణకు గురవుతూ ప్రస్తుతము ఈ చెరువంతా ఒక చిన్న కుంటలా మారిపోయిన సిచ్యువేషన్. ఓవైపు మడికొండ నుంచి వచ్చేటువంటి భారీ వరద, అటు సోమిడి చెరువులు, ఆ చెరువులన్నీ కూడా మత్తలు పడుతూ ఆ నీరంతా ప్రస్తుతం ఆ ఎగువ ప్రాంతం నుంచి ఈ గోపాలపూర్ చెరువులోకి చేరి ఇక్కడే స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి మత్తడి ప్రాంతం నుంచి 100 feet రోడ్ నుంచి దిగువ భాగానికి నగర్ నాలకు వెళ్ళాల్సినటువంటిది ఈ గతం నుంచి ఉన్నటువంటి ఒక గొలుసు కట్టు నిర్మాణం ఇది. అయితే ఈ చెరువును క్రమక్రమంగా పూర్తిగా ఆక్రమణల కారణంతో ప్రస్తుతము భూభారతి రికార్డు ప్రకారము 20 ఎకరాల ఒక గుంట ప్రస్తుతం ఈ యొక్క చెరువు విస్తీర్ణం అయితే అఫీషియల్ రికార్డు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రము 8 నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే ఈ యొక్క చెరువు విస్తీర్ణం మనకు కనిపిస్తుంది. ఈ చెరువు కంప్లీట్గా కబ్జా చేసేందుకు గత కొన్నేళ్ల నుంచి క్రమక్రమంగా కబ్జా చేస్తూ చెరువు విస్తీర్ణాన్ని ఆక్రమించే ప్రయత్నం ఒక్కసారి మనం చూడవచ్చు. అక్కడ చెరువుకు దాదాపు మధ్యలో వరకు కూడా అక్కడ ఇండ్లు వచ్చాయి, భారీ అపార్ట్మెంట్లు వచ్చాయి, అక్కడ టెంపుల్ ఏర్పాటు చేసుకున్నారు, అదేవిధంగా గుడిసెలు ఏర్పాటు చేశారు. చివరకు పిల్లర్లు వేస్తూ చిన్నగా మొదటగా గుడిసెలతో మొదలైనటువంటి కబ్జా పర్వము పూర్తిగా బహుళ అంతస్తుల నిర్మాణం వరకు చేరుకొని చెరువు అంతా కూడా క్రమక్రమంగా కుచించుకుపోతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది ప్రస్తుతం ఆ ఎగువ ప్రాంతం లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ చెరువుకు నార్త్ వైపున ఉత్తర వైపున ఒకసారి పరిశీలిస్తే ఇదంతా కూడా వెస్ట్ ప్రాంతం నుంచి ఈ చెరువుకు వరద నీరు రావాలి. ఎగువ ఉన్నటువంటి చెరువులు తెగినా మత్తలు పడ్డా కూడా ఆ నీరంతా ఎగువ ప్రాంతం నుంచి ఈ ఊర చెరువుకు వస్తాయి. ఒకసారి మనం వచ్చేటువంటి వరద ఆ డ్రైన్ ప్రస్తుతం గతం లోపల చెరువుల నీళ్లు మత్తలు దునికిన నీళ్ళన్నీ కూడా వచ్చేది గొలుసు కట్టు నిర్మాణంలో ఉన్నది కాబట్టి ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. వర్షాలు పడితే ఎగువన చెరువుల మత్తలు పడితే ఆ నీళ్ళన్నీ కూడా ఆ మార్గం గుండా వస్తాయి. సో ఆ మార్గం కూడా దాదాపుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు ఉండాల్సినటువంటి చెరువు క్రమక్రమంగా కుచించుకుపోతూ 10 ఫీట్ల వెడల్పుకు మాత్రమే దీన్ని పూర్తి ఆక్రమణకు గురి చేసి 10 ఫీట్లు మాత్రమే వదిలేశారు. దీంతో డ్రైనేజీకి మాత్రమే పనిచేస్తుంది. కానీ వర్షాలు పడితే భారీ స్థాయి వరద వస్తే అదంతా ఓవర్ఫ్లో అయ్యి పక్కన కాలనీలోకి వెళ్ళిపోతుంది. ఇక మనం చెరువు ఉత్తర భాగాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆ సైడ్ అంతా కూడా ఇప్పటికే చెరువు నడి బొడ్డున మనకు అక్కడ రేకులతో వెలిసినటువంటి గుడిసె నిర్మాణాలు చూడొచ్చు. ఆ నిర్మాణాలన్నీ కూడా చెరువు మధ్యలో నిర్మాణం జరిగినాయి. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ యొక్క కబ్జాలు ఈజీగా గురవుతూ చెరువు అంతా కూడా కనుమరుగవుతున్న పరిస్థితి. ఇక మనకు విద్యుత్ సంబంధించిన శాఖ సంబంధించిన పోల్స్ కూడా చూడొచ్చు. దీన్ని కంప్లీట్గా కబ్జా గురి కావడానికి, చెరువు నాశనం కావడానికి అన్ని శాఖల అధికారుల ప్రోత్సాహం ఉందనేది ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కబ్జాకు గురవుతున్నప్పుడు ఎవరైనా అక్రమంగా ఇందులో నిర్మాణాలు చేపడితే వాళ్లకు వంత పాడుతూ ప్రజాప్రతినిధుల ఫోర్స్తోని ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు కూడా కంప్లీట్గా 2 లైన్స్ చేశారు. చెరువు మధ్యలో ఉంచే ఆ కరెంట్ లైన్స్ కూడా తీశారు. ఇక ప్రధానంగా ఇక్కడ ఉత్తరం వైపున ఒకసారి సబ్స్టేషన్ చూద్దాము. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి భారీ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ సబ్స్టేషన్ నిర్మాణం కూడా
చెరువు స్థలంలోనే జరిగింది. ఈ 23 ఎకరాలటువంటి స్థలంలోనే ఆ నిర్మాణం జరిగింది. గతంలో గోపాలపూర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నామని చెప్తూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో కబ్జాకు పాల్పడింది. ఇక విద్యుత్ శాఖే ఈ విధమైనటువంటి కబ్జాకు పాల్పడితే మేం తక్కువ అంటూ కూడా రియల్టర్లంతా విద్యుత్ సబ్స్టేషన్ కంటే ఇంకా లోపలికి చొచ్చుకొని వచ్చి దీన్ని ప్లాట్లు చేశారు. ఇక 89 సర్వే నెంబర్ను ఉన్నటువంటి ఎక్స్టెంట్ 23 ఎకరాల పైగా ఉన్న ఎక్స్టెంట్ను 89 నుంచి 90 సర్వే నెంబర్ సృష్టించి 90/1లో 3 ఎకరాల పైగా పట్టాలన్నంటూ ఒక పేపర్లను మ్యానిపులేట్ చేశారు. ప్రస్తుతం ఈ చెరువు మధ్యలోనే మళ్ళీ అపార్ట్మెంట్ ప్లాట్లు చేశారు. ప్లాట్లను అమ్మకాలు చేసి పూర్తిగా బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. ఇక అసలు ఇక్కడ చెరువు ఉందా లేకుంటే చిన్న మురికి కుంట ఉందా అనే విధంగా ప్రస్తుతం ఈ గోపాలపూర్ చెరువు అయితే మారింది. ఇప్పటికీ క్యాడిస్ట్రల్ మ్యాప్స్ భూభారతిలో ఉన్నటువంటి మ్యాప్స్ బట్టి చూస్తే మనకు కనపడుతున్న సబ్స్టేషన్కు దాటి ఆ ట్యాంకు వద్ద కూడా ఈ యొక్క 89వ సర్వే నెంబరు చెరువుకు సంబంధించిన చెరువు శిఖం సర్వే నెంబర్ అయితే ఉంటుంది. ఇక ఇదంతా చెరువు విస్తీర్ణంలోనే ఈ స్థాయిలో భవనాలు, ఈ స్థాయిలో కబ్జాలు, ఈ స్థాయిలో నిర్మాణాలు ఉంటే చెరువుకు సంబంధించి FTL హద్దులు ఇంకా ఈ 23 ఎకరాల కంటే ఎగువన 30 మీటర్ల అవతల వైపుగా FTL సరిహద్దులు ఉండాలి. అయితే ఈ FTL నిర్మాణం FTL హద్దులు కొలిసి FTL హద్దులు పాతడానికి కూడా గతంలో ప్రభుత్వ ప్రయత్నం చేసినా కూడా ఇక్కడటువంటి ఒక రియల్టర్ మాఫియా స్థానికంగా ఆక్రమణలు చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని చెరువు విస్తీర్ణాన్ని ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మెజర్మెంట్ చేయకుండా అడ్డుకుంటున్న సిచ్యువేషన్. ఓవైపు అఫీషియల్ రికార్డుల్లో పూర్తిగా 23 ఎకరాల చెరువు 20 ఎకరాలకు కుచించుకుపోయింది. 20 ఎకరాల ఒక గుంటకు ఆ 20 ఎకరాల ఒక గుంట కూడా ప్రస్తుతం మనకు క్షేత్రస్థాయిలో కనిపించదు. మొత్తంగా ఈ చెరువుపై నిర్లక్ష్యం. మరోవైపు ఒకసారి మనం ఈ చెరువులో చూస్తే ఈ గుర్రపు డెక్క ఇదంతా బీభత్సంగా గుర్రపు డెక్క ఉంది. మొంతా తుఫాన్ ద్వారా వచ్చిన వరదల కారణంగా ఆ చెరువు ఓవర్ఫ్లో అయింది. ఈ డెక్క అంతా కూడా కింది వైపున దీనికి మత్తడి ఉంటుంది. ఆ మత్తడి ప్రాంతం నుంచి నీళ్ళంతా వెళ్ళిపోవాలి. అక్కడ డక్ట్ నిర్మాణం చేశారు 2 కోట్ల పైచిలకు నిధులతోని. ఆ డక్టులోంచి వెళ్ళాల్సిన నీళ్లకు ఆ డక్ట్ ట్రాపర్లు ఏర్పడేసి ఆ ట్రాపర్ల వద్ద ఈ గుర్రపు డెక్క మొత్తం చిక్కుకోవడంతో నీళ్లు ఆ డక్టుల గుండా వెళ్ళలేక ఈ చెరువు కట్ట ప్రస్తుతము మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ మనకు చూడవచ్చు. ఈ బస్తాలన్నీ ఆ చెరువు కట్ట తెగిన తర్వాత తిరిగి తాత్కాలిక మరమ్మతుల కోసము ఈ బస్తాలు సిమెంట్ ఇసుకతో కూడిన బస్తాలు వేశారు. ఇక్కడ మొత్తంగా కూడా మొరం ఏర్పాటు చేసి తాత్కాలికంగా కట్టను పునరుద్ధరణ చేశారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఇక్కడే మనకు మొన్న వరద వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవుతూ క్రమక్రమంగా కట్ట మొత్తం ఇదే ప్రాంతంలో కట్ట తెగి భారీ స్థాయి వరద ఒక్కసారిగా ఉప్పెనలాగా ఈ గోపాలపూర్కు సంబంధించిన వివేక్ నగర్ కాలనీలో, అమరావతి నగర్ కాలనీ, ప్రగతి కాలనీ, అదేవిధంగా సమ్మయ్య నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 సో ఈ 5 కాలనీలు ప్రధానంగా ముంపుకు గురవడానికి ఈ కట్ట తెగి ఇక్కడటువంటి ఇల్లును కూడా కంప్లీట్గా వాష్ అవుట్ ఆ వరద లోపల ఇల్లును కూడా కొట్టుకుపోయింది. మొత్తంగా ఒక పిల్లర్లు మాత్రం మిగిలిన సిచ్యువేషను. మరింత ఈ వరద కనుక తీవ్రత పెరిగి ఉంటే 2 అంతస్తుల బిల్డింగ్తో పాటు ఈ బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్గా కొట్టుకుపోయే పరిస్థితి. సో చూడొచ్చు మనకు ఆ ఇల్లు నామరూపాల్లో ఒక పిల్లర్లు మాత్రమే దర్శనమిచ్చాయి. గోడలు కూడా సిమెంట్తో నిర్మించిన గోడలు కంప్లీట్గా కూడా ఈ వరదలో కొట్టుకుపోయాయి. ఈ రోడ్డుపై కట్టపై ఉన్నటువంటి ఈ డాంబర్తో వేసినటువంటి రోడ్డు కూడా కంప్లీట్గా ముక్కలుగా పగిలిపోయి ఆ వరద లోపల అంత భారీ స్థాయి వరద ఇక్కడ విధ్వంసం సృష్టించింది. అయితే వర్షం తగ్గడంతో ఈ వరద తగ్గడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక కట్టకు సంబంధించి కూడా కొన్నేళ్ల నుంచి స్థానికులు కట్టను ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టకు కంప్లీట్గా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో ఈ కట్ట తెగే ప్రమాదం ఉండదంటూ కొన్నేళ్లుగా అటు జిల్లా కలెక్టర్కు, గ్రీవెన్స్ సెల్కు, దాంతోపాటుగా అధికారులకు కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్లు పెట్టినా కూడా దీనిపై నిర్లక్ష్యం వహించారు. ప్రతి ఏటా ఇందులో పేరుకున్న గుర్రపు డెక్కను క్లీనింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహించారు. వర్షం మొదలైంది, వరద ఎగువ నుంచి భారీగా వస్తుందని చెప్పినా కూడా ఆ డక్ట్ గేట్లను, ఆ ట్రాప్ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తడానికి కూడా అధికారులు ఎవరు ముందుకు రాకపోవడంతో పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి కట్ట తెగి కంప్లీట్గా ఈ దిగునటువంటి 5 కాలనీలు ప్రధానంగా ముంపు కారణానికి ఈ కబ్జాలు, చెరువు పూర్తిగా కనుమరుగవుతున్న సిచ్యువేషను, అదేవిధంగా అధికార నిర్లక్ష్యం. మొత్తంగా దాదాపు 2500 నుంచి 3000 మంది పూర్తిగా ముంపుకు గురవడానికి ఈ గోపాలపూర్ చెరువు అయితే ప్రధాన కారణమైంది. ఇక చెరువు ముంచెత్తడానికి ఈ కబ్జాలు మనం చూస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ రియల్టర్లు, స్థానికులు వీళ్ళంతా ఒక కారణమయ్యారు. మరోవైపు అధికారులు ఈ డక్ట్ గేట్లు, ట్రాపర్ గేట్లను ఎత్తకుండా
అధికార నిర్లక్ష్యం చేసి పూర్తిగా వరద ముంపు తీవ్రత పెరగడానికి దాదాపు 3000 మంది తీవ్ర ఇబ్బందులు పడడానికి కూడా ప్రధానంగా ఈ 3 కారణాలు అని చెప్పి ఇప్పటికైనా కూడా అధికారులంతా కూడా చెరువు విస్తీర్ణం ఎంత ఉందనేది పూర్తిగా కొలతలు తీసుకొని మెజర్మెంట్ తీసుకొని దీనికి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ కబ్జాలన్నింటిని కూడా అరికట్టాలనేటువంటి స్థానికులు కోరుతున్నారు. ఇక ఈ కట్ట కూడా భవిష్యత్తులో మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా కట్ట బలహీనపడితే ఉండేందుకు ఈ కట్ట మొత్తం కూడా పూర్తి స్థాయి లోపల ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో అధికారులు ఇప్పటికైనా మేల్కొంటారా లేకుంటే కబ్జాలు జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారా వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హనుమకొండ. గోపాలపురం చెరువు కబ్జాలను గతంలోని అధికారులు ఆపి ఉంటే సుమారు 10,000 మంది నగరవాసులు ముప్పు నుండి బయటపడేవారు. కనీసం చెరువు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసినా చెరువు డక్ట్ గేట్లను అధికారులు ముందస్తుగా తొలగించినా భారీ డ్యామేజ్ తప్పుండేది. హనుమకొండలో వరదల విధ్వంసానికి ఈ చెరువులోని కబ్జాలే కారణమయ్యాయి. గోపాలపురం చెరువులో వెలిసిన ఈ పాపాల భైరవులను తొలగించి మరో ప్రళయం రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటారా లేక ప్రభుత్వమే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వరద ముంపును తప్పిస్తుందా వేచి చూద్దాం.